మహారాష్ట్రలో పూణే అనే ఊరుంది. అందులో చాలా ఫేమస్ బస్ స్టాండ్ స్వర్గేట్ బస్ డిపో. టైం 5:45 అవుతుంది తెల్లవారుజామున. పూణే నుంచి ఫల్టన్ 100 కిలోమీటర్ల డిస్టెన్స్. అది 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఈ ఫల్టన్ అనేది సతారా డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ ఈ సతారా డిస్ట్రిక్ట్ వెళ్లే బస్సులో ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ లోకి వస్తాయి. ఆ రోజు తెల్లవారుజామున ఒక మెడికల్ కౌన్సిలర్ అక్కడికి వస్తారు. ఒక అమ్మాయి బ్యాగ్ అది పట్టుకొని ఉంటారు. ఫల్టన్ కి వెళ్ళాలి. సడన్ గా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఆ వ్యక్తి పేరు దత్తాత్రేయ రామదాస్ ఘడే. అమ్మాయి దగ్గర వెళ్ళి డైరెక్ట్ గా దీది దీది అంటే హిందీలో అక్క అని, ఫల్టన్ కి వెళ్లే బస్ ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పి ఈ అమ్మాయి అడకపోయిన ఒక మారుమూల బస్ లో పట్టుకెళ్లి అదే స్వర్గేట్ బస్ స్టేషన్ లో, అక్కడ లైట్లు లేవు, చీకటి, ఇంకా పొద్దు పడవలేదు, ఆ అమ్మాయిని బస్ ఎక్కించి స్వర్గేట్ పోలీస్ స్టేషన్ 100 మీటర్లో ఉందనగా అత్యాచారం చేశాడు బస్సులో. దీని గురించి ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు మాట్లాడుతూ 12 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది, 12 years 2 months ఢిల్లీలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగి. మనం ఏం మారాం? కొత్తగా ఏం జరిగింది? మనం చట్టాలు పెట్టడం కాదు, ఆ చట్టాలని కరెక్ట్ గా నిర్వర్తించాలి అని బల్లగుద్ది చెప్తున్నారు ఆయన. ఇన్సిడెంట్ జరిగిన 24 గంటల పాటు ఒక మ్యాన్ హంటే జరిగింది. ఎందుకంటే దత్తాత్రేయ ఘడే అనేవాడు ఒక రిపీట్ అఫెండర్, ఒక హిస్టరీ షీటర్. హిస్టరీ షీటర్ అంటే మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆల్రెడీ అతని మీద దొంగతనాల కేసులు, రాబరీ చేశాడని, చైన్ స్నాచింగ్ చేశాడని రకరకాల కేసులు అతని మీద ఉండి 2019లో ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయట ఉన్నాడు. సో అలాంటి వ్యక్తికి ఎటువంటి ఫుట్ ప్రింట్ లేకుండా పారిపోవడం ఎలా అనేది బాగా తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత మంది పోలీసులు ఉండాలి? 13 టీమ్స్ ఫామ్ అయ్యారు. అందులో 8 టీంలు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే 5 టీంలు స్వర్గేట్ లోకల్ పోలీసులు. అదే కాకుండా అపోజిషన్ పార్టీలో ఉండే వాళ్ళు, ముఖ్యంగా యూబీటీ వాళ్ళు, ఉద్ధవ్ ఠాక్రే సేన, రూలింగ్ పార్టీలో ఉండే దేవనాథ్ ఫడ్నవీస్ నుంచి ఏక్నాథ్ షిండే గారి వరకు निंदनीय है। और इसलिए कि वो उसको मैंने खुद ही पुलिस आयुक्त जी से भी बात की, हमारे मुख्यमंत्री जी उसके ऊपर लगातार ध्यान दे रहे हैं। దీని మీద ఎలా రియాక్ట్ అయ్యారు? అపోజిషన్ లో ఉండే యూబీటీ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు. మీరు ఇలాంటి బస్ డిపోని ఎలా రన్ చేస్తున్నారు? మీరు సరైన సెక్యూరిటీ లేదు, ఎన్నో సంవత్సరాలుగా వాడని బస్ డిపోలో ఏం చేస్తున్నాయి? వాటికి లాక్ ఎందుకు వేయలేదు? పోలీసుల బస్సు లోపలికి వెళ్ళి ఎతికితే వాడేసిన ఆడవాళ్ళ బట్టలు అవన్నీ ఎందుకు దొరుకుతున్నాయి అక్కడ లాడ్జ్లో? అవి పూణేలో ఏం జరిగిందో మనందరం తెలుసుకోవాలి. ఆ మెడికల్ కౌన్సిలర్, ఆ సర్వైవర్, ఆ అమ్మాయికి ఏం జరిగిందో, ఈ దత్తాత్రేయ అనేవాడు బెయిల్ మీద బయటకు వచ్చి నేను ఏం చేసినా చెల్లుద్ది అనే యాటిట్యూడ్ అతనికి ఎందుకు ఉందో ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగేవి, మన దేశంలో జరిగేది, అంతర్జాతీయంగా జరిగేది కూడా రోజు మీరు చూసేవాళ్ళు. మీ అందరికీ తెలుసు, చాలా మంది కొత్త వాళ్ళకి వీడియోస్ రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి. ఏ రోజు నా వీడియో మిస్ అవ్వకూడదు అంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. సర్చ్ ఆపరేషన్ ఎలా జరిగిందో, దత్తాత్రేయ అనే వాడి మీద ₹1,00,000 బౌంటీ ఎలా పెట్టారో, ఫైనల్ గా డ్రోన్స్, స్నిఫర్ డాగ్స్ ని వాడి అతను ఎలా పట్టుకున్నాడో మనకు తెలియాలంటే అసలు అతను ఏం చేశాడో మనకు క్లియర్ గా అర్థం కావాలి. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే ఒక మెడికల్ కౌన్సిలర్ తన సొంత ఊరికి వెళ్ళడానికి మధ్యలో గ్యాప్ దొరికిందని చెప్పి 2 గంటల బస్ జర్నీకి పొద్దున్నే 5:45కి స్వర్గేట్ బస్ డిపోకి వచ్చింది. లగేజ్ అంతా పట్టుకొని ఉండడం, ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి రిపీట్ అఫెండర్ అయిన దత్తాత్రేయ అక్కడే ఉన్నాడు. మరి దొంగతనాలు చేయడానికి ఉన్నాడో, చైన్ స్నాచింగ్ చేయడానికి వచ్చాడో మనకు తెలియదు. ఇంకా అతను అమ్మాయి దాకా వెళ్ళి మీరు ఏ బస్ ఎక్కాలనుకుంటున్నారో నాకు తెలుసు అని ఆ అమ్మాయి నమ్మకాన్ని పొందడానికి దీది అనే పదం వాడి భయంగా వస్తున్న అమ్మాయిని చాలా కాన్ఫిడెంట్ గా తీసుకెళ్లి, బస్ డిపో ఎలా ఉంటదంటే ఏవైతే యాక్టివ్ బస్సెస్ ఉంటాయో అక్కడ లైట్లు, సీసీటీవీలు అవన్నీ ఉంటాయి. బట్ ఆ బస్ డిపో బౌండరీ దగ్గర ఏవైతే బస్సులు కొన్ని సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా వాడట్లేదో ఆ బస్సులకి లోకల్ కూడా వేయకుండా, అసలు ఆ బస్సులు అక్కడ ఏం చేస్తేనే తెలియదు. ఆ బస్సులు కదలో, ఆ బస్సుకు ఒక టూ అండ్ ఫ్రో జర్నీ ఉండదు, అది అలాగే ఉంటుంది. అది ఒక జంక్ పెట్టినట్టు అక్కడ పెట్టేసి ఉంటుంది. ఇదేంటిది? గవర్నమెంట్ రన్ బస్ స్టాండ్స్ ఇవి, ఎంఎస్ఆర్టీసీ. ఆ అమ్మాయిని ఆ బస్ డోర్ దాకా పట్టుకెళ్ళాడు. చాలా చీకటిగా ఉంది. ఆ అమ్మాయికి ఆల్రెడీ భయం మొదలైంది. లోపల ఎవరు లేరేంటి, బస్సు ఇంత చీకటిగా ఉంది ఏంటి అని అడుగుతుంటే, లేదండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకో అర్ధగంటలో స్టార్ట్ అవుతుంది అని చెప్పి అమ్మాయిని లోపలికి ఎక్కించాడు. బస్సు చీకటిగా ఉండడంతో అమ్మాయి ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. ఆన్ చేసుకుంటూ ఏదైనా సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అనగా వెనక నుంచి అతను తలుపుకి గొల్లె వేసి డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, డైరెక్ట్ గా అమ్మాయి వెనకతనే నడుస్తూ, ఇది సీసీటీవీలో కూడా క్యాప్చర్ అయింది, ఏదైతే ఆ హీనియస్ యాక్ట్ ఉంటుందో ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశాడు. అమ్మాయి హెల్ప్ కోసం బయటికి ఎందుకు అరవలేదు అని మీకు డౌట్ వచ్చినప్పుడు, ఆ బస్ ఎక్కడుందో రెగ్యులర్ గా జనాలు తిరిగే స్పాట్ లో బస్ స్టాండ్ నుంచి చాలా దూరంగా ఉంది. ప్లస్ ఈ వ్యక్తి ఏదైనా చూపించి భయపెట్టి ఉండొచ్చు కూడా. మనం ఎప్పుడు విక్టిమ్ బ్లేమింగ్ చేయకూడదు, మనం చాలా తప్పదు. ఏదైతే ఆ దుర్మార్గమైన చర్య ఉందో అది అయ్యి అవగానే ఇమ్మీడియట్లీ బయటికి పరిగెట్టి పారిపోవడం మొదలు పెట్టాడు. ఇక్కడ నుంచి చాలా మలుపులు ఉంటాయి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో. అలా జరిగిన అమ్మాయి వెంటనే కోలుకొని బయటకు వచ్చేసి ఒక సర్వైవర్ లాగా, తనకి ఆ టైంలో ఏం చేయాలి అర్థం కాలేదు. తన ఇల్లు అక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంది. సో ముందు ఆ ఫల్టన్ బస్ పట్టేసుకొని సతారా డిస్ట్రిక్ట్ బస్ ఎక్కేసి తన ఇంటికి వెళ్ళిపోయింది. చాలా సేపు ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉన్న వన్ ఆఫ్ హర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పడంతో, ఆ ఫ్రెండ్ అబ్బాయో అమ్మాయి మనకి ఇంకా తెలియదు, తను ఇన్సిస్ట్ చేశారు. వెంటనే మనం వెళ్ళి స్వర్గేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం, నీకేం జరిగిందో నువ్వు చెప్పాలి అని అమ్మాయిని పుష్ చేసి పోలీస్ స్టేషన్ దాకా పట్టుకెళ్లి కంప్లైంట్ ఇప్పించారు. సిటీ మధ్యలో గవర్నమెంట్ రన్ బస్ స్టాండ్ లో ఇది జరగడం వల్ల వెంటనే ఇన్సిడెంట్ వైరల్ వెళ్ళిపోయింది. న్యూస్ ఛానల్స్ పట్టేసుకున్నారు, మీడియా కవరేజ్ వచ్చింది, జనాలు మాట్లాడడం మొదలు పెట్టారు, న్యాయం గురించి అడగడం మొదలు పెట్టారు. దీంతో ఫస్ట్ ఏక్నాథ్ షిండే గారు రియాక్ట్ అయ్యారు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు మేము ఎట్లయినా పట్టుకుంటాం, మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి
అని చెప్పి డీసీపీ గారి సాయంతో స్మర్తన పాటిల్ ఆవిడ పేరు ఒక 13 టీమ్స్ గా డివైడ్ అయ్యి వెతకడం మొదలు పెట్టారు. टीम्स 13 टीम्स अभी लगाया है इसमें उसका गांव और आजू बाजू के सब गांव में इसका कर रहे हैं इन्वेस्टिगेशन कर रहे हैं हमारे सभी टीम्स. వాళ్ళ మోడస్ ఆపరేండి ఎలా ఉందంటే ఫస్ట్ విట్నెస్ వాంగ్మూలం తీసుకున్నారు. ఆవిడ ఏం చెప్పిందో క్లియర్ గా రాసుకున్నారు. ఆ వ్యక్తి ఆ పని చేసేటప్పుడు మాస్క్ ఉన్నాడు కాబట్టి ఫేస్ తెలియదు కాబట్టి ఒడ్డు పొడుగు ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆ చుట్టుపక్కల ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయో బస్ స్టాండ్ లోనే ఒక 20 సీసీటీవీలు ఉన్నాయి. ప్రతి ఫుటేజ్ ని తీసి అతను ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేశారు. ఈ అమ్మాయి చెప్పిందంతా ఎవరైతే మ్యాచ్ అవుతున్నారో నెక్స్ట్ ఆ బస్ లోకి వెళ్ళి ఫారెన్సిక్స్ కలెక్ట్ చేశారు. హెయిర్ శాంపిల్స్, DNA వగైరా వగైరా. దాంతో క్రిమినల్ డేటాబేస్ లో సర్చ్ చేస్తే అతను ఆల్రెడీ ఒక హిస్టరీ షీటర్ అని రిపీట్ అఫెండర్ అని తెలిసింది. ఆ చుట్టుపక్కల అతను ఆ రోజు చూసిన వాళ్ళతో అతను ఎలా కనబడతాడు, అతని కళ్ళ నుంచి, హెయిర్ నుంచి, హైట్ నుంచి ప్రతిదీ పట్టుకున్నారు. నెక్స్ట్ ఒకటే ఐడియా వచ్చింది, అది ఖచ్చితంగా పూణేలో అతను ఉండున్నాడు. ఎందుకంటే రిపీటెడ్ అఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరైనా అంత ఈజీగా తన సోషల్ ఫుట్ ప్రింట్ ని దొరకనివ్వరు. సిటీలో ఉండడం అంటే ఈజీగా తన వేరే బోర్డ్స్ ఇచ్చేయడం. ఖచ్చితంగా తన బయటికి పారిపోయి ఉంటాడు. ఎక్కడికి పారిపోయి ఉంటాడు అనేది నెక్స్ట్ డౌట్. ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్లు ఉండే ప్రతి విలేజ్ కి ఒక నోటీస్ పంపించారు. ఈ ఫలానా వ్యక్తి పేరు దత్తాత్రేయ ఘడే, అతని మీద సెక్షన్ 64, 351 ఆఫ్ 2 ఉన్నాయి. మీలో ఎవరతన్ని చూసినా మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇమీడియట్ గా మీ పేరు, ఊరు, ఫేస్ మీకు బయటికి రాకుండా మేము చూసుకుంటాం. మీకు క్యాష్ రివార్డ్ ₹1,00,000 ఉంది. విలేజెస్ లో మీరు చూస్తే చాలా పంట పొలాలు, ఈ షుగర్ కేన్ ఫీల్డ్స్ అవన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి 10 అడుగులు ఉంటాయి. అలాంటి దగ్గర ఎక్కడైనా ఇతను దాక్కోగలుగుతాడు, పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి స్నిఫర్ డాగ్స్ ని, డ్రోన్స్ ని డిప్లాయ్ చేశారు. ఇది ఇలా ఉండగా మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు మ్యాప్ చూడండి, ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. స్వర్గేట్ బస్ డిపో ఇక్కడ ఉంది. అమ్మాయి వెళ్లాల్సిన ఫల్టన్ ఇక్కడ ఉంది, సౌత్ ఈస్ట్ లో వస్తుంది. ఎక్కడైతే అత్యాచారం చేశాడో అత్యాచారం జరగగానే తిన బయటకు వచ్చి తిన వెళ్ళిపోయిన డిస్టెన్స్ ఈజ్ ఈస్ట్. ఇతను వెళ్ళిన ప్లేస్ ఈస్ట్ లో ఉంది. శిశూర్ తెహసిల్ దాని పేరు. అదొక అడ్మినిస్ట్రేటివ్ సబ్ డివిజన్ పూణేలో. ఆ అమ్మాయి వెళ్ళిన డైరెక్షన్ కాకుండా ఇంకో డైరెక్షన్ పట్టుకున్నాడు. అక్కడ తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళ్ళి భోజనం చేస్తూ చాలా కంగారు పడ్డాడు. న్యూస్ లో తన ఫోటో అంతా చూసుకొని ఎలా తప్పించుకోవడం అని ఆలోచించి తినేసి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడ తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా కూడా తనకి రిస్కే అని చెప్పి. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో తను ఆ నోటీస్ చూశాడు, ఆ ₹1,00,000 నోటీస్. వెంటనే పోలీసులు కాల్ చేసి టిప్ ఆఫ్ చేశాడు. ఫలానా ప్రాంతంలో ఉన్నాడు, దీని పేరు శిశూర్ తెహసిల్ అనగానే అందరూ కొన్ని 100 పోలీసులు వచ్చేసారు అక్కడికి, స్నిఫర్ డాగ్స్ తో, డ్రోన్స్ తో. అతను ఉండే ఇంటికి చాలా దూరం వరకు షుగర్ కేన్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ చెరుకు ఫీల్డ్స్ లో దాక్కోవడం చాలా ఈజీ, ఎందుకంటే డైరెక్ట్ గా వస్తే ఎక్కడ కనబడలేడు, చాలా ఎత్తుంటాయి అవి. సో ఇక్కడ పోలీసులు ఏం చేశారు, పైనుంచి డ్రోన్స్ పంపించారు. ఎక్కడెక్కడైతే హైడౌట్ ఉండే పొజిషన్స్ ఉన్నాయో ప్రతి దగ్గరికి డ్రోన్ వెళ్ళింది. స్నిఫర్ డాగ్స్ వెళ్ళిపోయినాయి లోపల. పెద్ద టైం ఏం పట్టలేదు, చాలా తక్కువ టైంలో పట్టేసుకున్నారు. పట్టుకోగానే ఇతను చెప్పిన మొదటి విషయం ఏంటో తెలుసా, నువ్వు ఏ బస్సు ఎక్కి వచ్చావు అంటే ఏ బస్సు ఎక్కి రాలేదు, లోకల్ సప్లైస్ ఉంటాయి కదా పూణే నుంచి ఇలా విలేజెస్ కి వచ్చేవి, అలాంటి లారీ ఒకటి ఎక్కేసి వచ్చేసానని చెప్పాడు. ఈ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, బోన్ చేశాడు, షుగర్ కేన్ ఫీల్డ్స్ కి వచ్చాడు, పట్టుబడ్డాడు. ఇదంతా విత్ ఇన్ 24 అవర్స్ జరిగిపోయింది. ఫైనల్ గా శిశూర్ తెహసిల్లో గుణత్ విలేజ్ అని ఉంది, అక్కడ నుంచి వెనక్కి తీసుకొచ్చారు. మొత్తం చుట్టూ ఇది ఎంత వైరల్ అయిపోయిందంటే అతను వెనక్కి తీసుకొచ్చింది అర్ధరాత్రి ఆ టైంలో ఈ స్వర్గేట్ పోలీస్ స్టేషన్. మీరు చూడండి ఒకసారి, మీకే అది ఎంత మంది ఉన్నారో చుట్టూ. నెక్స్ట్ ఇతన్ని పట్టుకెళ్లి కోర్టు మంది ప్రొడ్యూస్ చేసి జుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో అది ఇస్తారు. రిపీట్ అఫెండర్ కాబట్టి కోర్టు ఏ కేసు విధిస్తుందో చూడాలి. ఆ అమ్మాయి చాలా ధైర్యంగా సర్వైవర్ ఎటువంటి భయం లేకుండా వచ్చి చెప్పింది. అలా చెప్పకుండా ఎంతమంది ఉంటారు. ఇక్కడ సిచ్యువేషన్ లో మిస్టేక్ ఇక్కడ జరిగింది, ఎందుకంటే పోలీసులు వెళ్ళి అబాండన్ లొకేషన్స్ లో ఈ వదిలేసిన బస్సులు ఇవన్నీ చూస్తే దేనికి లాకేస్ లేదు. అసలు ఆ బస్సు అక్కడ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. లోపలికి వెళ్ళి చూస్తుంటే ఆడవాళ్ళ బట్టలు, బాడీ పాడేసిన ఇదేంటిది అంటే ఇది ఒక లాడ్జ్ లా వాడుతున్నారని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరైతే చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ అని ఉండాలో మినిమం DIG ర్యాంక్ ఆఫీసర్ ఉండాలి. ఆయన రిటైర్ అయ్యి 2.5 సంవత్సరాలు అవుతుంది. June 30, 2022 రిటైర్ అయ్యారు. ఆయన పేరు MK భోస్లే. ఇన్ఫాక్ట్ ఆయన కన్నా ముందు ఒక IG ర్యాంక్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. అతన్ని డౌన్ గ్రేడ్ చేసి ఇతనికి ఇచ్చారు. ఇతను రిటైర్ అయిన తర్వాత ఇంకెవరికి ఇవ్వలేదు. మీరు ఇంత సెక్యూరిటీ ఉండాల్సిన చోట మినిమం IG ర్యాంక్ ఆఫీసర్ లేకుండా ఇంతమంది టు అండ్ ఫ్రో ఇన్ఫ్లక్స్ అవుట్ఫ్లక్స్ ఉంటది ప్రయాణికులతో. మీరు ఎలా వదిలేశారని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. ఒక రోజులో పట్టుకున్నారు సరే, దట్స్ ఎ కమెండబుల్ జాబ్ ఓన్లీ. బట్ ఇది జరగకుండా ఎందుకు చూడలేదు మీరు? అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తే చాలా శాంతియుతంగా చేయాలి, కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని ధ్వంసం చేస్తే వాళ్ళకి ఏం వస్తుంది? వసంత్ మోరే అని UBT పార్టీకి చెందిన వ్యక్తి ఆయన. ఒకసారి చూడండి ఆయన ఏం చేస్తున్నారు. ఇదే కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సువమోటో కింద తీసుకొని మీరు ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి. ఆ దత్తాత్రేయ ఘడే అని ఎవరైతే ఉన్నాడో అతన్ని మీరు ఊరికి వదలకూడదని చెప్పి పోలీసులు చాలా గట్టిగా అడుగుతున్నారు. నేషనల్ అవుట్రేజ్ ఉంది, జరిగింది ఏంటో CCTV ఫుటేజ్ లో ఉంది, ఫోరెన్సిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్ గా మనం కోర్టు మీద ప్రొడ్యూస్ చేయగలిగితే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం నాకుంది. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పర్టికులర్ కేసులో న్యాయం జరగడంతో పాటు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు సెక్యూరిటీ మెజర్స్ ని పెంచేసి, ఉమెన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ని డిప్లాయ్ చేసి, CCTV కెమెరాలను పెంచేసి ఇప్పుడు హడావుడి చేయడం కాదు, అది కంటిన్యూస్ గా ఉండేలా చూడాలి. ఏవైతే దిక్కుమాలిన బస్సులు ఉన్నాయో కూడా దానివల్ల అక్కడ ఏ ఉపయోగం లేదు, ముందు అక్కడ నుంచి తీసేయాలి, దాన్ని స్క్రాప్ చేసేయాలి. ఈ DIG ర్యాంక్ ఆఫీసర్ ని అప్గ్రేడ్ చేసి మళ్ళీ ఒక IG ర్యాంక్ ఆఫీసర్ కి ఇవ్వాలి. ఆ పొజిషన్ ఏదైతే ఉంది విజిలెన్స్ ఆఫీసర్ ది, ఖచ్చితంగా అక్కడ ఒక వ్యక్తి ఉండాలి. ఆడపిల్లలు తెల్లవారుజామునే కదా, అర్ధరాత్రులు కూడా నిర్భయంగా తిరగగలగాలి. ఎవరైనా ఆవిడ దగ్గరికి వచ్చి దీది గీది అని ఏదైనా బస్సు దగ్గర పట్టుకెళ్లాలని ఆలోచన వచ్చినా కూడా, నాకు బూతులు మాట్లాడడం అంతగా ఇష్టం లేదు, కానీ ఒక్క మాట చెప్తున్నా, సరైన చర్యలు పడతాయి నా మీద, కోర్టు ముందు నిలబడతా అని ప్యాంటు
జిప్ ఓపెన్ చేయాలన్నా కూడా భయపడాలి. ఇన్సిడెంట్ 25న జరిగింది తెల్లవారుజామున. నిన్న 27 అర్ధరాత్రి పట్టేసుకున్నారు. ఇవాళ 28, 3 రోజులు పట్టింది. నెక్స్ట్ టార్గెట్ అసలు ఇలాంటి ఇష్యూ జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది రూలింగ్ లో ఉండే బీజేపీ అలయన్స్ మీద ఎంతైనా ఉంది. వాళ్ళు చాలా బలంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, పూణేలో స్వర్గేట్ బస్ డిపోలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానని మీరు అనుకుంటున్నారా? లా పరంగా మీకు ఇంకేమైనా ఎక్కువ తెలిసినా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. నేను కూడా మీలాగే నిత్య విద్యార్థిని, ఎప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటా. సో ఏం చెప్పాలనుకున్నా నిర్మోహమాటంగా చెప్పండి. కింద కామెంట్స్ ని ఒక డిస్కషన్ ఫోరం లో పెడదాం మనం. ఎందుకంటే దిస్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. అందరం మాట్లాడుకోవాలి, అందరం డిస్కస్ చేయాలి, దీన్ని ఎలా బెటర్ చేయాలి. ఎందుకంటే ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే కాదు, ఇండియా అంటే పొలిటీషియన్స్ మాత్రమే కాదు, ఇండియా అంటే డబ్బున్న బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, నువ్వు నేను కూడా ఇండియన్సే. మనందరం కలిస్తేనే ఇండియా అవుతుంది. అండ్ రిఫార్మ్స్ కావాలంటే నీ డైలాగ్ నా డైలాగ్ అంతే ఇంపార్టెంట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. రోజు ఒక 10 నిమిషాలు నాతో స్పెండ్ చేస్తే చాలు, మన చుట్టూ ఉండే విషయాలు మీకు తెలుస్తాయి. కాలేజ్ నుంచి వచ్చైనా, ఆఫీస్ నుంచి వచ్చైనా ఆ 10 నిమిషాలు నాకు కేటాయిస్తే చాలని మీరు అనుకుంటున్నారు కదా. అదే నాకు ఏ రోజు వీడియోని మిస్ అవ్వకుండా, మన వాయిస్ 0.01% ఉన్నా కూడా మన వాయిస్ ఉండాలి, మిస్ అవ్వకూడదని చెప్పి ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రాణం పెట్టి పనిచేసేలా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దానికి మీరే నా ఇన్స్పిరేషన్. రోజు చూసే మీ అందరికీ తెలుసు. బట్ ఈ వీడియో ఎవరైనా కొత్త వ్యక్తికి రీచ్ అయ్యి ఉంటే మాత్రం మీతోనే మాట్లాడుతున్నాను నేను. రేపు కూడా నా వీడియో మిస్ అవ్వకూడదంటే, ఎల్లుండి కూడా నా వీడియో మిస్ అవ్వకూడదంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నా వీడియో ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ నాకు వచ్చి డైరెక్ట్గా మీరు ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రండి, వచ్చేయండి. ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు, అక్కడ నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు, నాకు ఇలాంటి వీడియో ఐడియాస్ ఇవ్వచ్చు, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. కమ్ లెట్స్ మీట్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో తమిళనాడులోని విజయ్ గారు అగేన్స్ట్ గా మాట్లాడుతున్న 3 లాంగ్వేజ్ పాలసీ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా మన ఏపీ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే, రీసెంట్ గా జగన్ గారు వచ్చి వాకౌట్ చేశారు మన అసెంబ్లీని. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, జర్మనీ వెళ్ళిపో అని చెప్పారు. అదంతా ఏం జరిగింది అని తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above complacency. Rise above lazy governance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.